అప్పుల అప్పారావు సినిమాలో అప్పులు ఎగ్గొట్టేందుకు హీరో తన తెలివితేటలన్నీ ఉపయోగించి బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. కడపలో మాత్రం ఓ అప్పుల అప్పారావు ఏకంగా అప్పులు ఇచ్చిన వాళ్ళను చంపేసేందుకు స్కెచ్ చేశాడు. ఓ వ్యాపారిని చంపేశాడు. తనకు అప్పు ఇచ్చిన మరొకరిని చంపాలనుకుని పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులకు చిక్కాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే తమను చంపేసేవాడని అతనికి అప్పులిచ్చిన వాళ్ళు వణికిపోతున్నారు. తనకు అప్పులిచ్చిన వాళ్లకే స్పాట్ పెట్టిన కిరాతకుడు ఇతనే. పేరు షేక్ మస్తాన్. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో ఎలక్ట్రీషియన్. జల్సాల కోసం అప్పులు చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడిపాడు. తనకు చాలా ఆస్తులున్నాయని నమ్మించి తాహతుకు మించి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేశాడు. వడ్డీ కూడా చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. డబ్బు సంపాదించేందుకు ఓసారి కువైట్ వెళ్లాడు. అక్కడ ఉండలేక తిరిగొచ్చాడు. తమ అప్పులు చెల్లించాలంటూ మస్తాన్ వెంటపడ్డారు అప్పులోళ్లు. బాకీల కోసం ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచించాడు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్లను ఒక్కొక్కరిని చంపేస్తే ఈ టెన్షన్ ఉండదనుకున్నాడు. ఒక్కొక్కరికి స్పాట్ పెట్టాడు. గతేడాది డిసెంబర్ 19న వడ్డీ వ్యాపారి నాగేశ్వర నాయుడును హత్య చేశాడు. ఆధారాలు లేకుండా చేయడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. నగదు లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావించినా మస్తాన్ను అనుమానించలేకపోయారు. షేక్ బాషా సాహిబ్ అతన్ని చంపుతామని, అలాగే చంపడానికి ప్రయత్నించినట్టు, అతన్ని పొడిచినట్టు కంప్లైంట్ వస్తుంది. దాని గురించి మనం ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రోగ్రెస్ చేస్తే ఆ కేసులో అతనికి ఒక 3 సార్లు బెదిరింపు కాల్ రావడం జరుగుతుంది. అలాగే ఒకసారి అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. పోలీసులు ఓవైపు నాగేశ్వర నాయుడు మర్డర్ కేసు విచారిస్తుండగానే మార్చి 13న చిట్టీల వ్యాపారి షేక్ బాషా సాహెబ్పై హత్యాయత్నం జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకుముందే తనకు 10 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును చంపేస్తానని బాషా సాహెబ్ను ఫోన్లో బెదిరించాడు మస్తాన్. దీంతో పోలీసుల ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది. షేక్ మస్తాన్ అదుపులోకి తీసుకుని విచారించడంతో నాగేశ్వర నాయుడు మర్డర్ మిస్టరీ కూడా వేడింది. బాకీ తీర్చేస్తానని పిలిపించి మరీ చంపేశాడు ఈ కిరాతకుడు. సహకరించిన హరీష్ నమ్మి అనే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అతను ఎవరికి ఎటువంటి క్లూస్ పెట్టకుండా అతన్ని వేకెంట్ ప్లాట్స్ దగ్గర తీసుకుని పోయి మద్యం తాగించి వచ్చి చంపడం జరుగుతుంది. దానికి 2 పిల్లలు కూడా సహకారం అందించి వాళ్ళ మీద అతని మీద రాలేసి చంపడం జరుగుతుంది. హత్యాయత్నం కేసుల్లో షేక్ మస్తాన్తో పాటు అతనికి సహకరించిన మరో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. మస్తాన్కు లక్షల్లో అప్పులున్నాయి. నాగేశ్వర నాయుడుకు మస్తాన్ 3.5 లక్షలు ఇవ్వాలి. బాకీ కోసం ఆయన ఒత్తిడి చేయడంతో ప్లాన్ ప్రకారం చంపేశాడు. ఇక బాషా సాహెబ్ దగ్గర మస్తాన్ 10 లక్షల వరకు అప్పు చేశాడు. ఆయన కూడా డబ్బులు ఇవ్వాలని వెంటపడటంతో చంపపోయాడు. కానీ బాషా సాహెబ్ తప్పించుకోవడంతో మస్తాన్ కిల్లింగ్ ఎపిసోడ్ బయటపడింది. లేకపోతే అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లంతా టార్గెట్ అయ్యేవాళ్లు.